నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఇక్కడ ఫోక్ సింగర్ అయిన పల్లె పాటలు మనం బాగా వింటున్నాం ఈ మధ్య. ఆ పల్లె పాటలు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు, కానీ పల్లె పాటలలో ఫేమస్ అయిన ఈ మధ్య కాలంలో అసలు అక్క పాట బాగా వింటున్నాం మనం. ఎవరో కాదు, పల్లె పాటలలో ప్రాముఖ్యులైన రుక్మిణి అక్క గారు ఉన్నారు. మరి వాటి మాటలలో తెలుసుకుందాం, ఏమేమి పాటలు పాడినారు, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారో, వాళ్ళ ఊరేంది, ఎక్కడ ఈ పాటలు ఎప్పటి నుంచి పాడుతున్నారు కూడా అన్నీ తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే అమ్మా. బాగున్నారా అక్క? బాగున్నాం అమ్మా, మీరు బాగురా? బాగున్నాం అక్క. అక్క, ముందుగా మనం ఇంటర్వ్యూలో పోయే ముందు, ఇప్పుడు గణేశుడి ఉత్సవాలు కాబట్టి ముందు గణపతి పాట ఒకటి పాడండి అక్క మా కోసం. గణపతి నీవని ఘనముగ వేడగ, గణపతి నీవని ఘనముగ వేడగ, కరుణించగరావా గణేశ, కాపాడగరావా గణేశ. గణపతి నీవని ఘనముగ వేడగ, గణపతి నీవని ఘనముగ వేడగ, కరుణించగరావా గణేశ, కాపాడగరావా గణేశ. పార్వతమ్మ ముద్దుల కొడుక నా గజ్జల గణపయ్య, పార్వతమ్మ ముద్దుల కొడుక నా గజ్జల గణపయ్య, గల్లు గల్న రావేవయ్యా నా గజ్జల గణపయ్య, గల్లు గల్న రావేవయ్యా నా గజ్జల గణపయ్య, గజ్జల గణపయ్యో బొజ్జల గణపయ్య, గజ్జల గణపయ్యో బొజ్జల గణపయ్య. పిండి బొమ్మని చేసి నాదో నా గజ్జల గణపయ్య, పిండి బొమ్మని చేసి నాదో నా గజ్జల గణపయ్య, పానమిచ్చే పార్వతమ్మ నా గజ్జల గణపయ్య, పానమిచ్చే పార్వతమ్మ నా గజ్జల గణపయ్య, గజ్జల గణపయ్యో బొజ్జల గణపయ్య, గజ్జల గణపయ్యో బొజ్జల గణపయ్య. పార్వతమ్మ ముద్దుల కొడుక నా గజ్జల గణపయ్య, గల్లు గల్న రావేవయ్యా నా గజ్జల గణపయ్య, గల్లు గల్న రావేవయ్యా నా గజ్జల గణపయ్య, గజ్జల గణపయ్యో బొజ్జల గణపయ్య, గజ్జల గణపయ్యో బొజ్జల గణపయ్య. అసలు అక్క, మీ వాయిస్లో అసలుకి మ్యాజిక్ ఉందని చెప్పాలి. చాలా బాగా అన్నారు గణేశుని పాట అసలు. థ్యాంక్ యూ అమ్మా. ముందుగా మీ గురించి చెప్పండి అక్క, మీరు ఎక్కడి నుంచి ఉన్నారు, మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? మాది జిల్లా నల్గొండ, గ్రామం శివన్నగూడెం, మండలం మరిగూడెం. మండలం మరిగూడెం. మీరు పాటలే పాడుతుంటారా? పాటలు పాడతాం, పనులకు వెళ్తాం అమ్మ, అడిగి పని చేస్తాం. అని పని చేస్తుంటారు అంటే ఏమేమి చేస్తారు అక్క మీరు పనులు? నాట్లు వేయనిక, పచ్చిల గడ్డి తీయనిక, అన్ని ఇంకా అడిగి పనులు. రోజు కూలికి వెళ్తారా లేకపోతే ఈ పాటలు రాదు? కూలికి పోతామమ్మా. కూలికి కూలి ఒకటి ఎట్లా కూలి చేసుకొని బతికేటోళ్ళవి మేము. మీకు ఈ పాటలు ఎక్కడి నుంచి ఎవరు నేర్పించినారు అక్క? మీ ఇంట్లో ఎవరైనా ముందు పాడేటోళ్ళ? అమ్మ వాడుతుంది. అమ్మకు వస్తాయి, అమ్మ దగ్గర నుంచి మేము నేర్చుకుంటాం. వరి నాటుతామని అంటున్నారు కదా, వరి నాటల్లో ఒక పాట ఉందా? వరి నాట్ల ఏం పాట పాడతారు మీరు? వరి పని నాటుకుంటా? వరి నాటుకుంటా ఇక వాడుతూనే ఉంటామా. ఏదన్నా ఒక పాట మాకోసం వరి నాటేటప్పుడు. వచ్చే వాన డల్లు లబ్బరియనియలో, కాలు కిరిగే కలప ముళ్ళు లబ్బరియనియలో, ముళ్ళు తీసే జానలుంటే లబ్బరియనియలో, మల్లె పూల పరుపులేతు లబ్బరియనియలో, మల్లె పూల పరుపులేతు లబ్బరియనియలో, ముందలరుక దున్నటోడా లబ్బరియనియలో, ముద్దులా మేనత్త కొడుక లబ్బరియనియలో, ముద్దులా మేనత్త కొడుక లబ్బరియనియలో, 3 నెలలకొస్తవాని లబ్బరియనియలో, నాకు రీలా తెలవదాయే లబ్బరియనియలో, నాకు రీలా తెలవదాయే లబ్బరియనియలో, రీల 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 లబ్బరియనియలో, ఏటికందవైన రీల లబ్బరియనియలో, నడుమరుక దున్నటోడా లబ్బరియనియలో, నల్లటి మేనత్త కొడుక లబ్బరియనియలో, నల్లటి మేనత్త కొడుక లబ్బరియనియలో, 4 నెలలకొస్తవాని లబ్బరియనియలో, నాకు రీలా తెలవదాయే లబ్బరియనియలో, నాకు రీలా తెలవదాయే లబ్బరియనియలో, రీల 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 లబ్బరియనియలో, ఏటికందవైన రీల లబ్బరియనియలో, ఎన్నుకరుక దున్నటోడా లబ్బరియనియలో, ఎర్రటి మేనత్త కొడుక లబ్బరియనియలో, ఎర్రటి మేనత్త కొడుక లబ్బరియనియలో, 7 నెలలకొస్తవాని లబ్బరియనియలో, నాకు రీలా తెలవదాయే లబ్బరియనియలో, రీల 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 లబ్బరియనియలో, ఏటికందమైన రీల లబ్బరి, ఏటికందమైన రీల లబ్బరియనియలో,
అంటే పని చేసుకుంటే ఇట్లనే పాటలు పాడుకుంటూ వెళ్తుంటారు. పాడతాం. అంటే ఆయన వేరే ఊరికి ఇప్పుడు బొంబాయి కలకత్తా పోతారు కదా, మస్కట్ అట్లా పోతారు కదా, ఈమె పని చేసుకుంటా నాట్లు వేసుకుంటా ఈ పాట పాడుతుంది, అరకలు దుంతుంటే ఇట్లా ఇట్లా వాడుకుంటారు. అంటే మీకు పని చేసేది పాటలు పాడుతుంటే మీకు ఎంత పని చేసినాం అనేది తెలియదు అన్నట్టుగా అయిపోయేది. ఇక పానం వచ్చినట్టు కొట్టదు. ఇంకా ఈ పాటలు పాడుతా ఉంటే ఇక పానం జర హుషారు. అంటే మీకు ఎవరన్నా పాడేటోళ్ళు ఉంటారా మిగతా వాళ్ళు? మీ ఒక్కరే వాడుతుంటారు? నేను చెప్తుంటే వేరే వాళ్ళు వాడతారు కదా, పాడతారా? కోరస్ అందుకుంటారు, కోరస్ అందుకుంటారు ఉంటారు కదా పనులకు పోయినప్పుడు. అంటే మిమ్మల్ని అంటే ఈ పాటలు ఒకవేళ మీరు రానందుకు వేరే వాళ్ళు వెళ్తారు కదా, ఆ రోజు వాళ్ళకి ఎట్లుంటుందో మీరు రానప్పుడు పనులలో పోయినప్పుడు ఏమనుకుంటారు? రాలేదు జర పాటలు చెప్తే పని టైం పాస్ అవుతుంది, జర పని దెబ్బ అవుతుంది. ఇక పాటలు పాడకుంటే పని జర వేస్ట్ వచ్చినట్టు కొట్టదామా అవుతుంది. అంటే రోజు ఇట్లా మీరు పనులు చేసుకుంటే ఈ పాటలు పాడుకుంటూనే ఉంటారు? అసలు పాడుతూనే ఉంటాం. అంటే ఇప్పుడు పల్లెటూర్లలో ఇప్పుడు గణేశుని పెట్టగానే గణేశుని ముందు కోలాటం ఆడతారు అంటారు కదా అక్క, మరి ఆ కోలాటం పాట మీద ఏమన్నా వచ్చా? బామా సందనాలో వెన్నెల బంగారు కుందనాలో ఎన్నెల నిన్ను చూస్తే నా మనసు ఎన్నెలో ఎన్నెల నిలవజాలకున్నదే ఎన్నెలో ఎన్నెలో అమ్మో నీ సోకు చూస్తే ఎన్నెలో నాకు దిమ్మ తిరిగిపోతుందే ఎన్నెలో ఎన్నెల బామా సందనాలో వెన్నెల బంగారు కుందనాలో వెన్నెల అందమామ కన్న నీవు ఎన్నెలో ఎన్నెల సక్కదనంగున్నావే ఎన్నెలో ఎన్నెల ముద్దబంతి పూలు తెస్తే ఎన్నెలో ఎన్నె నాకు ముద్దులిచ్చిపోవేవే ఎన్నెలో ఎన్నెల బామా సందనాలో వెన్నెల బంగారు కుందనాలో వెన్నెల బామా సందనాలో వెన్నెల బంగారు కుందనాలో వెన్నెల. అసలు పాటలు పాడుతుంటే అసలు చాలా బాగున్నాయి అక్క మీ పాటలు అయితే. అంతేనా? ఇప్పుడు మనము పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏదో ఒకటి పాటలు ఉంటూనే ఉంటాయి. పుట్టినప్పుడు పురుడులు, మళ్ళీ 21 తొట్టెలు వేసే దావత్కి, మళ్ళీ పెళ్ళిళ్ళప్పుడు మస్తు పాటలు ఉంటాయి. పిల్లలు పుట్టినప్పుడు ఇంకా లాలి పాటలు లాంటివి ఉంటాయి కదా అక్క, ఏదైనా ఒక పాట. జో వచ్చితానంద జో వచ్చితానంద జో పాలకుందా జో వచ్చితానంద రార పరమానంద రార పరమానంద రామ గోపాలో రార పరమానంద ఉడుగు చెట్టుకు ఉయ్యాల గట్టో ఉడుగు చెట్టుకు ఊగవని మీ అమ్మ ఊరు తిరిగొచ్చే ఊగవని మీ అమ్మ జో అయి ఏడవాకు ఎడ్డినా కొడక ఏడవాకు ఏడ్చిన నీ కండ్లు ఎండి నీలాలో ఏడ్చిన నీ కండ్లు ఏడవాకు ఎడ్డినా కొడక ఏడవాకు నిన్ను గన్న మీ అమ్మ నీళ్ళ కొయ్యిందో నిన్ను గన్న మీ అమ్మ నిద్రాకు ఎయ్యేండ్లు నీకు నూరేండ్లో నిద్రాకు ఎయ్యేండ్లు జో అయి ఎన్నాకు ఏడ్చేవు ఎత్తేసేవు గిన్నె ఎన్నాకు ఏడ్చేవు ఎననావుల గొట్టిత్తురు ఎడ్డి మామలో ఎననావుల గొట్టిత్తురు పాలాకు ఏడ్చేవు పట్టేవు గిన్నె పాలాకు ఏడ్చేవు పాడావుల గొట్టిత్తురు పాప కరిమాలో పాడావుల గొట్టిత్తురు జో అయి ఆడబోయి చిన్నోడు అంగి మారేసే ఆడబోయి చిన్నోడు కొండబోయి కోగిల కొమ్మల్లా వెట్టే కొండబోయి కోగిల కొమ్మెక్కే చిన్నోడు రథం ఎక్కే కోగిల కొమ్మెక్కే జో అయి ఏడవాకు ఎడ్డినా కొడక ఏడవాకు హాయి జో అయి
ఇట్లా పాడతారా 21 తొట్టాలు వేసేటప్పుడు తొట్టెల పాటలు. మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని వాడమంటారు అక్క? పాడతాం, మిమ్మల్ని వాడమంటారు. పాడతాం. ఇప్పుడు పెళ్ళిళ్ళ ఇప్పుడు మీరు పెళ్ళిళ్ళకి వెళ్తారు, ఎక్కడైనా ఫంక్షన్స్ కూడా వెళ్తారు కదా దావత్లకి. ఇప్పుడు పెళ్ళిళ్ళకి పోయినప్పుడు ఏం పాట పాడతారు మరి? కొబ్బరి కాయల్లా ఖర్జూర పండ్లల్లా, కొబ్బరి కాయల్లా ఖర్జూర పండ్లల్లా, తెరమ్మ భద్రాచి తేజీల మిరికి, తెరమ్మ భద్రాచి తేజీల మిరికి, తేజీ మీద కూసున్న దేవుడవు వారమ్మ, తేజీ మీద కూసున్న దేవుడవు వారమ్మ, దేవుడవు వారమ్మ దేవాకో వారమ్మ, దేవుడవు వారమ్మ దేవాకో వారమ్మ, దేవుడు రామయ్య దేవాకి సీతమ్మ, దేవుడు రామయ్య దేవాకి సీతమ్మ, మా సీత సిన్నాది ఏ బుద్ధులెరగాది, మా సీత సిన్నాది ఏ బుద్ధులెరగాది, బుద్ధులో చిన్నదాకా దిద్దుకో కౌసల్య, బుద్ధులో చిన్నదాకా దిద్దుకో కౌసల్య, మామా సేవలు చేసి మరసి పండానేమో, మామా సేవలు చేసి మరసి పండానేమో, అత్త సేవలు చేసి వలసి పండానేమో, అత్త సేవలు చేసి వలసి పండానేమో, భరత సేవలు చేసి బాధ పడ్డానేమో, భరత సేవలు చేసి బాధ పడ్డానేమో, మా సీత సిన్నాది ఏ బుద్ధులెరగాది, మా సీత సిన్నాది ఏ బుద్ధులెరగాది, బుద్ధులో చిన్నదాకా దిద్దుకో కౌసల్య, బుద్ధులో చిన్నదాకా దిద్దుకో కౌసల్య, చిన్నాది మంచాము సన్నాది నులికేమో, చిన్నాది మంచాము సన్నాది నులికేమో, మా సీత సిన్నాది ఏ బుద్ధులెరగాది, మా సీత సిన్నాది ఏ బుద్ధులెరగాది, బుద్ధులో చిన్నదాకా దిద్దుకో కౌసల్య, బుద్ధులో చిన్నదాకా దిద్దుకో కౌసల్య. ఇట్లా వాడతాం పెళ్లి పాటలు. పెళ్లి పాటలు అలా మొత్తం చెప్తున్నారు అన్నట్టు మీరు కూడా, మీరు మేము ఇస్తున్నాం మా బిడ్డని, ఇస్తున్నాం మా బిడ్డని ఇస్తున్నాం కదా, నువ్వు ఇంటికాడ మంచి చూసుకోవాలి, ఏం పని చేయని పిల్లలు ఇస్తున్నాం కాబట్టి పనులు రావు కదా, ఎందుకంటే పనులు వచ్చేదా మరి, అత్త నేర్పింది కొన్ని పనులు. అవును, అందుకని అత్త కొడత కూడా పడ్డారు కోడళ్ళు అప్పటోళ్ళు, ఇప్పటోళ్ళు పడతారా? ఏం పడరు, ఇప్పటోళ్ళు పడరామా? పడరమ్మా, పడరు. అప్పటోళ్ళు అత్త కొట్టేది, పనులు చెప్పుకునేది. 8-9 ఏళ్ళని పెళ్లి చేస్తే వాళ్ళకి ఏం పని వస్తుంది అప్పుడు? అంతేలే, చిన్నతనంలో అప్పుడు పెళ్లి అవుతుండే, చిన్నతనంలో పెళ్లి చేసేది అని మా అమ్మకి అనుకుంటారు కదా. ఇప్పుడు అక్క చెల్లెలు చాలా మంది ఉంటారు, మొన్న అక్క చెల్లెల గాజులు అని వచ్చినాయి అన్నారు, ఏవో వస్తూనే ఉన్నాయి వదిలే మరదల గాజులు. మరి ఇప్పుడు అక్క చెల్లెలు గాజులు పెట్టుకుంటా మళ్ళీ అలా ఏమన్నా పాటలు ఉన్నాయా అసలు? ఉన్నాయమ్మా, ఒక పాట పాడండి అక్క. అక్కలు జెల్లన్లు సాపలే రంగా, అక్కలు జెల్లన్లు సాపలే రంగా, అక్కకు దొరికింది ముచ్చాల దండ, అక్కకు దొరికింది ముచ్చాల దండ, అక్క నీకేమో దొరికే నాకు ఇయ్యావే, అక్క నీకేమో దొరికే నాకు ఇయ్యావే, ఎవడాల రాజన్న వేసిన దండ, ఎవడాల రాజన్న వేసిన దండ, ఎవడాల రాజన్న ఏడుంటాడక్క, ఎవడాల రాజన్న ఏడుంటాడక్క, గుండముల్లా తానవాడి గుళ్ళె నిలిచిండు, గుండముల్లా తానవాడి గుళ్ళె నిలిచిండు, చెర్లల్లా తానవాడి చెట్ల నిలిచిండు, చెర్లల్లా తానవాడి చెట్ల నిలిచిండు, బావుల్లా తానవాడి బయట నిలిచిండు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాటలు ఉంటాయి అన్నట్టు, ఏదైనా పాటలు అయితే ఉంటాయి మనకి. మీరు అసలుకి మీరు బయటికి రావడం ఒక పాటతోనే, అసలుకి అది తల్లి బిడ్డల పాట చాలా ఫేమస్ అయింది అసలు, చాలా అసలుకి అంటే చాలా చాలా. ఆ ఉంగరమా ముదుటి ఉంగరమా మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి ఆ పాట పాడండి. మొక్కంగా మొక్కంగా పుట్టినావే బిడ్డ ఉంగారమా ముద్దుటుంగారమా, మొక్కంగా మొక్కంగా పుట్టినావే బిడ్డ ఉంగారమా ముద్దుటుంగారమా, మొక్కంగా మొక్కంగా పుట్టిన బిడ్డను ఉంగారమా ముద్దుటుంగారమా, మొక్కంగా మొక్కంగా పుట్టిన బిడ్డను ఉంగారమా ముద్దుటుంగారమా,
పుట్టినావే బిడ్డ పేరు వెత్తిన తల్లి ఉంగారమా ముద్దు టుంగారమా పుట్టినావే బిడ్డ పేరు వెత్తిన తల్లి ఉంగారమా ముద్దు టుంగారమా పుట్టిన బిడ్డను ఇంటికొక్కదాని ఉంగారమా ముద్దు టుంగారమా పుట్టిన బిడ్డను ఇంటికొక్కదాని ఉంగారమా ముద్దు టుంగారమా. అసలు ఈ పాట మీకు ఎట్లా ఎవరు చెప్పినారు అసలు ఈ పాట వాడాలని తల్లి బిడ్డల పైన అనేది? మీకు మీరే వాడినారా లేకపోతే ఎవరన్నా రాసిస్తే మీరు పాడతారా పాటలు? మీకు భాగవతం కానీ రామాయణం పాటలు ఏమన్నా వచ్చాక ఏదైనా పాడతామమ్మా? పాడతారా? ఏది పాడతారు మీరు? భాగవతాలు. భాగవతాలు ఆయన ఆటలు ఆడతాడు భాగవతం పైన. భాగవతంలో కూడా ఉట్టి శ్లోకాలే ఉంటారంట కదా అక్క, పాటలు కూడా ఉంటాయా? పాటలు కూడా ఉంటాయి. అవునా? జయ ఏడుగొండల వెంకటేశ్వర సాల వారికి శ్రీ వెంకటేశ తిరుమల వాస ఓ వెంకటేశ ఏడు గొండల పైన ఎక్కడున్నావు స్వామి ఏడు గొండల పైన ఎక్కడున్నావు స్వామి ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా శ్రీ వెంకటేశో తిరుమల వాస ఓ వెంకటేశో ధరణి అందునానో శ్రీవన్నగూడెం ఉప్పురము అందునానో. భాగవతాలు ఇట్లా వాడతాం. భాగవతాలు వాడతారు. రామాయణం పైన కూడా ఉన్నాయి అక్క ఏమన్నా పాటలు? మీరు పాడే పాటలు రామాయణంలో? రామాయణం ఒక్కటి సీతమ్మ రాముల వారి పైన పాట. చిట్టడిమి పొట్టడిమి నట్టడిమి లోపాల నట్టడిమి లోపాల నట్టడిమి లోపాల పరనాశాలలోయి పరనాశాలలోయి పరనాశాలలో నా పొన్న వృక్షములోయి పొన్న వృక్షములోయి పొన్న వృక్షము కింద పట్టే మంచాలోయి పట్టే మంచాలోయి పట్ట మంచము మీద పరుపుల్లు వరిషోయి పరుపుల్లు వరిషోయి పరుపుల్ల మీదంగా వల్లెల్లు వరిషోయి వల్లెల్లు వరిషోయి వల్లెల్ల మీదంగా మల్లెల్లు వరిషోయి మల్లెల్లు వరిషోయి మల్లెల్ల మీదంగా ఒరిగేనే రామయ్య ఒరిగేనే రామయ్య సీతమ్మ శ్రీరాముడు దూదాలే వాడంగా దూదాలే వాడంగా ఒక్కేసి దూదముల సీతమ్మ గెలిసింది సీతమ్మ గెలిసింది రెండేసి దూదముల సీతమ్మ గెలిసింది సీతమ్మ గెలిసింది మూడేసి దూదముల సీతమ్మే గెలిసింది సీతమ్మే గెలిసింది నాలుగేసి దూదముల సీతమ్మే గెలిసింది సీతమ్మే గెలిసింది ఐదేసి దూదముల సీతమ్మే గెలిసింది రామయ్య ఒడిపాయే వటు చూడు నాదా వటు చూడవన్నాది వటు చూడవన్నాది అటు ఏమి చూదునే అది మాయా లేడుంది అది మాయా లేడుంది ఆ లేడి శరుమాము రైకాలే కావాలే రైకాలే కావాలే రత్నాలు దాపిన రైకాలే ఉండంగా రైకాలే ఉండంగా రంభా తోలుకు సీత ఎలా భవిసినవమ్మ ఎలా భవిసినవమ్మ ముచ్చాలు దాపిన ముసుకులే ఉండంగా ముసుకులే ఉండంగా మురికి తోలుకు సీత ఎలా భవిసినవమ్మ ఎలా భవిసినవమ్మ వజ్రాలు దాపిన వల్లెల్లే ఉండంగా వల్లెల్లే ఉండంగా వట్టి తాలుకు సీత ఎలా వదినవమ్మ పగుడాలు దాపిన పైటల్లే ఉండంగా పైటల్లే ఉండంగా పచ్చి తోలుకు సీత ఎలా భవిసినవమ్మ ఎలా భవిసినవమ్మ వాలేడి శర్మాము రైకాలే
పండంగానే పూని పండంగానే ఏసేనే రామయ్య వాలేడికి బాణము వాలేడికి బాణము ఆకు సాటు నంగా వందేనే బాణము వందేనే బాణము హరహర వాలేడి వడ్డంలే వడ్డాది వడ్డంలే వడ్డాది శివ శివ వాలేడి సిచ్చయ్యి పాయేను సిచ్చయ్యి పాయేను తెచ్చేనే రామయ్య వాలేడి శరుమాము వాలేడి శరుమాము పటవమ్మ ఓ సీత పటవమ్మ జానకి పటవమ్మ జానకి రాముల వారి సీతమ్మ. అంటే మాయలేడి గురించి అంత పాట పాడినారు అన్నట్టు. రామాయణం అంటే ఈ పాట రామాయణం అట్లా. ఇప్పుడు మనకు తెలుసు వదినే మరదళ్ళు అనేది చాలా ఉంటారు. అసలు ఎవరి ఇంట్లోనైనా వదినే మరదళ్ళు అని ఉంటారు. ఆ వదినే మరదలు ఆడుకుంటనైనా పాడుకుంటనైనా పని చేసుకుంటారు. మీ పొలాల్లో కూడా పని చేస్తుంటారు. కలిసినప్పుడు ఏం పాట పాడతారు వదినే మరదళ్ళు కలిసినప్పుడైనా? వదినకు ఒకసారి బిందకు బిగ్గసారి బంగారి కుచ్చుల మా వదిన అయ్యో బంగారి కుచ్చుల మా వదిన గోడకు ఉన్న బల్లిని చూసి పక్క పిన్నులంటది మా వదిన అయ్యో పెట్టుకుంటానంటది మా వదిన. ఇట్లా అంటే వదిన కాబట్టి వదిన మీద కాబట్టి అట్లా 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 వాడతాం. అంటే గోడ మీద బల్లిని కూడా పెట్టుకుంటుందని అంటారు మీరు అయితే పాటలలో. అంటే వదిన కాబట్టి ఇక పరిహాసం చేస్తున్నారు. అట్లనే మరి ఎన్నో అసలుకి ఉంటాయి అక్క అసలు పాటల మీద. అసలు మీకు ఇలా బయటికి ఎప్పుడు అసలుకి పాడాలని ఎప్పుడు వచ్చింది? చిన్నప్పటి నుంచే పాడుతున్నారా? చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉంటాం. చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నారు. అసలు మీరు అన్నారు ఇప్పటి వరకు పనులలో వాడుతూనే ఉంటాం, అడవి పనికి పోతే పాడతాం అన్నారు. వరి నాటేటప్పుడు వాడినారు. ఒక పత్తి తీసేటప్పుడు ఏం పాట పాడతారు? ఏదన్నా మా కోసం 2 లైన్లు ఏదన్నా పాట. కూలికొస్తావా కూలికొస్తావా కూలిరానా ఓ ఆడిరానా కూలికొస్తావా కూలికొస్తావే కూలిరానా ఓ ఆడిరానా కూలికొస్తే కూలెంతనయ్యో ఉప్పరయ్యా ఓ రుప్పరయ్యా కూలి లేదు నాలి లేదమ్మో కూలిరానా ఓ ఆడిరానా కూలికొస్తావా కూలికొస్తావా కూలిరానా ఓ ఆడిరానా కూలికొస్తావా కూలికొస్తావా కూలిరానా ఓ ఆడిరానా కూలికొస్తే కూలెంతనయ్యో ఉప్పరయ్యా ఓ రుప్పరయ్యా కూలికొస్తే కూలెంతనయ్యో ఉప్పరయ్యా ఓ రుప్పరయ్యా అందరికీ ఆటన పిల్లో కూలిరానా ఓ ఆడిరానా నీకేమో రూపాయ పిల్లో కూలిరానా ఓ ఆడిరానా అందరికీ గట్ల ఏందయ్యో ఉప్పరయ్యా ఓ రుప్పరయ్యా నాకేమో ఇట్లేందయ్యో ఉప్పరయ్యా ఓ రుప్పరయ్యా రూపురేఖకు రూపాయ పిల్లో కూలిరానా ఓ ఆడిరానా రూపురేఖకు రూపాయ పిల్లో కూలిరానా ఓ ఆడిరానా. ఇట్లా వాడతాం. మీరు అన్నారు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి పాటలు నేర్చుకున్నామని చెప్పినారు కదా. మరి మీ అమ్మనైనా ఏం పని చేస్తుండే వాళ్ళక మీరు? వ్యవసాయం అంటే మీ పొలంలోనే మీరే చేసుకునేటోళ్ళ? వ్యవసాయం పనులే. వాళ్ళు కూడా వ్యవసాయం పనులే. వాళ్ళు కూడా పనులు చేసుకుంటే మీ అమ్మ పనులు చేసుకుంటేనే పాటలు పాడేది అన్నట్టు అప్పుడు కూడా. అంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీకు పాటలు వచ్చినాయి. అంటే అమ్మ నేర్పించిందాక లేకపోతే అమ్మ పాడుతుంటే విని మీరు నేర్చుకో ఎట్లా అన్నట్టు మీరు పాటలు? అమ్మ వాడుతుంటే చూస్తాం కదా. అమ్మ వాడుతుంది కాబట్టి వస్తాయి కదా. చిన్నప్పుడు అమ్మ పాడిన పాట అక్క? ఒడ్లు దాంచిన పొట్టు సిరిపెంట పాలే అమ్మ నువ్వు గన్నోళ్ళు వాళ్ళుండ్లా పాలే తల్లి నువ్వు గన్నోళ్ళు ఆడోళ్ళని గంటివి అమ్ముకుంటివే అమ్మ సావెన్యాల వాగి కాయంగా అమ్మ సావెన్యాల అమ్మ సావెన్యాల వాగి కాయంగా పున్నాము ఎన్యాల పూసి కాయంగా పున్నాము ఎన్యాల ఆడోళ్ళని గంటివి అమ్ముకుంటివే అమ్మ సావెన్యాల వాగి కాయంగా అమ్మ సావెన్యాల మోగోళ్ళని గంటివి మొత్తుకుంటివే మోదుగుల్లరే గాడి గుత్త కొంటివే మోదుగుల్లరే గాడి ఉడకబెట్టిన పువ్వ ఉట్టి మీదుందే అమ్మ నీ అల్లున్ని యాగానా లేపే తల్లి నీ అల్లున్ని ఆరబెట్టిన పువ్వ మన ఇంట్లో ఉందే అమ్మ నీ అల్లున్ని యాగానా లేపే తల్లి నీ అల్లున్ని ఏమంటా లేపుదు సెమ్మో శంకర
సెమ్మో శంకర స్వామి జగమూర్తి లెమ్మో సెమ్మో శంకర స్వామి ఇట్లా వాడతాం. అసలు అమ్మ నుంచి అత్త నుంచి పెద్దమ్మల నుంచి అసలు పల్లెలలో పాటలు పాడుకుంటూ ఆ పల్లె పాటలు మా కోసం పాడుతూ మీరు అసలుకి మళ్ళీ అవన్నీ పాటలన్నీ మాకు వినిపిస్తున్నారంటే అసలు చాలా గ్రేట్ అక్క మీరు. అసలు మేము ఎప్పుడో చిన్నప్పుడు అవి విన్నాం, అక్కడ మేమైతే ఇక్కడ ఉండం కానీ మరి మీరు అక్కడ పల్లెటూర్లలో ఉండి మా కోసం ఇవన్నీ బయటికి తీసుకొస్తున్నారంటే అసలు చాలా గ్రేట్ అసలు. ఇంకా మీరు ఎన్ని పాటలు పాడినారు అక్క? ఏమన్నా ఇప్పట్లో పాటలు పాడారా? ఇప్పుడు స్టూడియోలలో పాడిన 3 పాడిన. 3 పాటలు పాడినారు. ఏ పాట? ఇది ఒకటి ముద్దు టుంగరమా ఉంది, మొక్కంగా మొక్కంగా పుట్టిన బిడ్డ ఉంగారమా. రెండో పాట మొక్కుదేరే బిడ్డ తల్లి వైతుటవన్న పాట. ఒక్కటాసారి పాట పాడారు. తెల్ల తెల్ల లింగి గట్టేటో పోయిన బావన్న సాగు. ఆ పాట మీరే పాడినారా? ఆ పాట ఒక్కసారి ఇది పాడనక అమ్మ పాట, తల్లి కాబోయే పాటది. మొక్కంగా మొక్కంగా ఉట్టినావే బిడ్డ ఉంగారమా ముద్దుటుంగారమా, మొక్కుదేరే బిడ్డ తల్లి వైతున్నావు ఉంగారమా ముద్దుటుంగారమా, తల్లినైతేనమ్మ తలవంగా ఏండ్లకు ఉంగారమా ముద్దుటుంగారమా, సాలు వాడేనమ్మ సంబరంగా నాకు ఉంగారమా ముద్దుటుంగారమా. ఇట్లా వాడతాం. అట్లా వాడతారు. ఇది మొత్తం అసలు మీరు పనులు చేసుకుంటా కూడా ఈ పాట ఇంట్లో పని చేసుకుంటా వాడతారా, లేకపోతే ఇంట్లో పని చేసుకుంటా ఆడి పని చేసుకుంటా ఇక ఈ భాగవతాలు ఆడినాం. అప్పుడు భాగవతాలు ఆడుతుంటే భాగవత చూడనీకపోతేం కదా ఇంకా అక్కడ పాడేది. ఇప్పుడు పీర్ల పండుగలు అవుతాయి కదా, పీర్ల పండుగ కాడ అట్లా వాడుతూనే ఉంటాం. పీర్ల పండుగ కాడ కూడా వాడతారా? ఏదో ఒక పాట వాడండి. పీర్ల పండుగ రోజు ఏం పాట వాడతారు మీరు? ఆసన్న ఉషన్న ఓ చిన్ని కొడుక వాసన్న ఉషన్న ఇలాల, ఆసన్న ఉషన్న ఓ చిన్ని కొడుక వాసన్న ఉషన్న ఇలాల, ఆసన్న ఉషన్న వన్నదమ్ములో వాసన్న ఉషన్న ఇలాల, వాసన్న ఉషన్న వన్నదమ్ములో వాసన్న ఉషన్న ఇలాల, వాసన్న నొడగొట్టి వరుగు మీద పెట్టో వాసన్న ఉషన్న ఇలాల, వాసన్న నొడగొట్టి వరుగు మీద పెట్టో వాసన్న ఉషన్న ఇలాల, ఊషన్న నొడగొట్టి ఉట్టి మీద పెట్టో వాసన్న ఊషన్న ఇలాల, ఊషన్న నొడగొట్టి ఉట్టి మీద పెట్టో వాసన్న ఊషన్న ఇలాల, పావుసే అర్ధ షేరు బియ్యం వండి వారొద్దులాయే వాసన్న ఊషన్న ఇలాల, అర్ధ షేరు బియ్యం వండి వారొద్దులాయే వాసన్న ఊషన్న ఇలాల, పావుషేరు బియ్యం వండి పాదొద్దులాయే వాసన్న ఊషన్న ఇలాల, పావుషేరు బియ్యం వండి పాదొద్దులాయే వాసన్న ఊషన్న ఇలాల, వాసన్న ఊషన్న ఓ సిన్ని కొడుకో వాసన్న ఊషన్న ఇలాల, వాసన్న ఊషన్న ఓ సిన్ని కొడుకో వాసన్న ఊషన్న ఇలాల, అమ్మార ఓయమ్మ అమ్మ పీ పద్మ వాసన్న ఊషన్న ఇలాల, అమ్మార ఓయమ్మ అమ్మ పీ పద్మ వాసన్న ఊషన్న ఇలాల. పీర్ల పండుగ కాడ మీ నాన్నగారు భాగవతం పైన పాటలు పాడుతున్నారు అన్నారు కదా, మీ నాన్నగారు కూడా పాడతారా ఇప్పటికి? ఇప్పుడు చేతగా ఇప్పుడు చేతగా అప్పుడు వాడేటోళ్ళు అంటే ఎక్కడ వాడుతుండే అన్నట్టు? ఇట్లా గుళ్ళలన్నా ఎక్కడ వాడుతుండే మీ నాన్న? ఇప్పుడు ఊర్లలో ఏం చేస్తారంటే మా ఇంట్లో నేర్చుకొని భాగవతాలు ఆడతారు కదా, ఇక నేర్చుకొని ఒక నెల రోజులు అట్లా నేర్చుకొని టెంట్ వేసి బల్లెపీటలు వేసి ఆ మైకులు పెట్టి ఇక ఆటలు ఆడేది. ఏడ మంచిగా ఖాళీ జాగ ఉంటే జనాలు ఎక్కువ ఏడుకొస్తారు, ఖాళీ జాగాలు ఏడ ఉంటాయి, జనాలు పబ్లిక్ అంతా పట్టాలి కదా, అవును, అక్కడ ఖాళీ స్థలం చూసి అక్కడ ఆడేవాళ్ళు. ఎంతమందికి నేర్పించేవారు మీ నాన్నగారు? నాయన ఏం నేర్పాడు, నాయన ఆటలు ఆడతాం. అలా కూడా ఉండేది అన్నట్టు ఊర్లలో అప్పుడు. వెంకటేష్ పల్ల ఆట ఆడిండు మా నాయన, చాలా ఆడిర్రు. మాకు తెలుగు రాకముందుకు ఇంకా మస్తు ఆడిండు మా నాయన భాగవతాలు. మీకు వచ్చా అక్క? మీరు ఆటలు ఆడతారా అట్లా? ఇక అందులో పాట అత్తగారింటికి ఒక బిడ్డను తోలుతుంటే పాట పాడేటోళ్ళు, అల్లనే పాడేటోళ్ళు. పోయి రావమ్మా మా పద్మమ్మ పోయి రావమ్మా, అత్తగారింటికి పోయి రావమ్మా, మా పద్మమ్మ పోయి రావమ్మా, వంటశాలల కాడ కురులిప్పాకమ్మా, మా పద్మమ్మ కురులిప్పాకమ్మా,
అత్త మామలతోని ఎదురాడకమ్మా మా పాత్మమ్మ ఎదురాడకమ్మా. ఇట్లా ఒక ఆడపిల్లని తోలుతుంటే వెంకటేష్ వాళ్ళ భార్యని పద్మావతి తోలుతుంటే వెంకటేష్ వాళ్ళ భార్యని పద్మావతి తోలుతుంటే ఇట్లా ఇలా పాటలు పాడుతుంటారు అన్నట్టు. మీరు ఇప్పటికైనా సరే పెళ్ళిళ్ళకి పోయి సాగనంపేటప్పుడు పాటలు పాడుతుంటారా? సాగనంపేటప్పుడు వాడతారు. సాగనంపేటప్పుడు ఇప్పుడు నివాళులకు ఇట్లా నివాళులు వాడతారు కదమ్మ, అట్లా వాడతారు. అంటే అన్నకు నివాళులు ఇస్తారు కదా, అలా అన్నకైనా తమ్ముడికైనా ఎవరికైనా అప్పుడు నివాళులు ఇచ్చేటప్పుడు ఏం పాడతా పాడతారు అక్క అప్పుడు నివాళులప్పుడు? పుట్ట మీది కొమ్మ పూతరిచ్చిన కొమ్మ, పుట్ట మీది కొమ్మ పూతరిచ్చిన కొమ్మ, నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ, అన్లదే ఆ కొమ్మ వారుద్రకి ఇయ్యంగా వల్లనే శ్రీరామచంద్రులకు జయమంగళం నిత్య సోమంగళం, జయ జయమంగళం నిత్య సోమంగళం. తెల్ల జీరాగట్టి తెల్లరై కాదుడిగి, తెల్ల జీరాగట్టి తెల్లరై కాదుడిగి, తెల్లనాదుల కట్ట సేతవట్టి కనకనక గజ్జలు పనక పాపడ బొట్లు కుందరపు కుచ్చులు బంగారి భోజనాలు చంద్రగిరి తలుపులు సాటున్నాయి, అన్నందు సీతమ్మ వారుద్రకి ఇయ్యంగా వల్లనే శ్రీరామచంద్రులకు జయమంగళం నిత్య సోమంగళం, జయ జయమంగళం నిత్య సోమంగళం. పిడికడు పోకలు పిట మీద రాతలు, పిడికడు పోకలు పిట మీద రాతలు, రాతేడ రాసినవు రామసాని, కోట చుట్టూ రెండు కోయిలలు ఇయ్యంగా నవ్వుతావు నాగన్న పడి ఎత్తక జయమంగళం నిత్య సోమంగళం, జయ జయమంగళం నిత్య సోమంగళం. నీలు జీరాగట్టి నీలు రై కాదొడిగి, నీలు జీరాగట్టి నీలు రై కాదొడిగి, నిలువెల్ల బంగారి సొమ్ము పెట్టి నీ తోడ ఉట్టినా నీ వాలి వట్టినా ఎయ్యరా పెద్దన్న ఎండి రూపు జయమంగళం నిత్య సోమంగళం, జయ జయమంగళం నిత్య సోమంగళం. జాలిశం మీదయ్య జంకాల మీదయ్య, జాలిశం మీదయ్య జంకాల మీదయ్య, పోన్ల మీ మావెట్న పోగులే దస్తిరు వాలేది దండగాడాలే ఏతులకు పెట్టిన పత్రమేది జయమంగళం నిత్య సోమంగళం, జయ జయమంగళం నిత్య సోమంగళం. ఆ సంకనొక బాల ఈ సంకనొక బాల, ఆ సంకనొక బాల ఈ సంకనొక బాల, కడుపులో ఒక బాల కదులు మెల్లు, 6 దట్ల వన్నంబు 3 దట్ల ముద్దపప్పు సాలదని పెద్దొదిన సందుకురికే జయమంగళం నిత్య సోమంగళం, జయ జయమంగళం నిత్య సోమంగళం. సీనాలి చింతకు సిగురుకు నిలువోతే, సీనాలి చింతకు సిగురుకు నిలువోతే, చిటిక నేలుకు గడిచే గండు జీమ, అమ్మంటే ఇడవదు అయ్యంటే ఇడవదు మొగడంటే ఇడిచడేమో మొండి శివ జయమంగళం నిత్య సోమంగళం, జయ జయమంగళం నిత్య సోమంగళం. ఇట్లా వాడతాం నివాళుల పాటలు. నివాళుల పాటలు కూడా ఇలా వాడతారు అసలు మీరు? ఇట్లనే నివాళులు పట్టుకుంటా పాడతాం. ఇంట్లో బావమరదలు ఉన్నారంటే అసలు ఎంత అల్లరి అల్లరి సందడి సందడి ఉంటుందో. ఒక్క బావమరదల పైన కూడా ఉంటుంది అక్క ఏదైనా పాట? బావయ్య మనమెక్కే బస్సులు వెళ్ళిపోతున్నాయి, బావయ్య మనమెక్కే బస్సులు వెళ్ళిపోతున్నాయి, బాలమణి నా చేతులో చిల్లర లేదుగా నబ్బి, బాలమణి నా చేతులో చిల్లర లేదుగా నబ్బి, బావయ్య నా కాల కడియాలమ్మిస్తానంటి, బావయ్య నా కాల కడియాలమ్మిస్తానంటి, బాలమణి నీ పెళ్ళి మగాడేమంటాడబ్బి, బాలమణి నీ పెళ్ళి మగాడేమంటాడబ్బి, బావయ్య కాలు జారి బాయిలా పడ్డాయానంట, బావయ్య కాలు జారి బాయిలా పడ్డాయానంట. ఇట్లా బావమరదలు అంటే బావ మరదలను అడుగుతున్నాడా, మరదలు నీకు బావ అడుగుతున్నాడు నీ పాటలా? మరదలే బావని అడుగుతుంది, బావయ్య మనం ఎక్కే బస్సులు పోతున్నాయి అంటే ఆయన కాడ చిల్లర లేవు పైసలు లేవు అంటే నా కాల కడేలు అమ్మిస్తా పోదాంపా అన్నట్టు ఆమె ఆ పాటలో అసలు బావ అడుగుతున్నాడేమో అన్నట్టు. మరదలే బావని అడుగుతుంది, మరదలే బావని అడుగుతుంటది అన్నట్టు. అంతే. మీకు ఎలా అనిపిస్తుంటది అప్పుడు పాటలు పాడుకుంటున్నప్పుడు? ఒక్కరున్న ఆయన ఏదన్నా పాడాలనిపిస్తూనే ఉంటుంది, ఇంకా పాటలు పాడాలనిపిస్తూనే ఉంటుంది. పాడాలి. ఇప్పుడు మీరు పని చేసుకుంటే పొద్దున్న నుంచి వెళ్తారు కూలి పనికైనా ఏదైనా పనికి, అప్పుడు పొద్దున్న నుంచి పాడుతూనే ఉంటారా? ఇక వాడుతూనే ఉంటామా? మీతో సహా ఎవరైనా ఉన్నారా పాడనికే, లేకపోతే మీరు ఒక్కరే పాడతారు? రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో, రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో, రామ రామానంది వియ్యాలో రాగమెత్తారాదు వియ్యాలో, రామ రామానంది వియ్యాలో రాగమెత్తారాదు వియ్యాలో, నెత్తిమీది సూర్యుడా వియ్యాలో నేలవన్య కాడ వియ్యాలో, నెత్తిమీది సూర్యుడా వియ్యాలో నేలవన్య కాడ వియ్యాలో, పాపట్ల చంద్రుడా వియ్యాలో బాలకుమారుడా వియ్యాలో, పాపట్ల చంద్రుడా వియ్యాలో బాలకుమారుడా వియ్యాలో, పెద్దలకు వచ్చింది వియ్యాలో పెద్దరామసమ్మ వియ్యాలో, పెద్దలకు వచ్చింది వియ్యాలో పెద్దరామసమ్మ వియ్యాలో,
బాలకు వచ్చింది వియ్యాలో బతుకమ్మ పండుగ వియ్యాలో బాలకు వచ్చింది వియ్యాలో బతుకమ్మ పండుగ వియ్యాలో తెల్ల తెల్లని గుళ్ళు వియ్యాలో తెల్లయమ్మ గుళ్ళు వియ్యాలో తెల్ల తెల్లని గుళ్ళు వియ్యాలో తెల్లయమ్మ గుళ్ళు వియ్యాలో తెల్లాయి ఎవడాల వియ్యాలో రాజన్న గుళ్ళు వియ్యాలో తెల్లాయి ఎవడాల వియ్యాలో రాజన్న గుళ్ళు వియ్యాలో 12 ఏళ్ల నాడు వియ్యాలో పాడుబడ్డ గుళ్ళు వియ్యాలో 12 ఏళ్ల నాడు వియ్యాలో పాడుబడ్డ గుళ్ళు వియ్యాలో నల్ల నల్లని గుళ్ళు వియ్యాలో నల్లయమ్మ గుళ్ళు వియ్యాలో నల్ల నల్లని గుళ్ళు వియ్యాలో నల్లయమ్మ గుళ్ళు వియ్యాలో నల్లాయి నల్గొండ వియ్యాలో నరసింహ గుళ్ళు వియ్యాలో నల్లాయి నల్గొండ వియ్యాలో నరసింహ గుళ్ళు వియ్యాలో పచ్చ పచ్చని గుళ్ళు వియ్యాలో పచ్చయమ్మ గుళ్ళు వియ్యాలో పచ్చ పచ్చని గుళ్ళు వియ్యాలో పచ్చయమ్మ గుళ్ళు వియ్యాలో పచ్చాని పలతాల వియ్యాలో మల్లన్న గుళ్ళు వియ్యాలో పచ్చాయి పలతాల వియ్యాలో మల్లన్న గుళ్ళు వియ్యాలో మల్లన్న సావికి వియ్యాలో పదవుల్ల సెలవయ్య వియ్యాలో మల్లన్న సావికి వియ్యాలో పదవుల్ల సెలవయ్య వియ్యాలో ఇద్దరక్క ఎల్లన్న వియ్యాలో ఒక్కూరికిచ్చి వియ్యాలో ఇద్దరక్క ఎల్లన్న వియ్యాలో ఒక్కూరికిచ్చి వియ్యాలో ఒక్కడే మాయన్న వియ్యాలో వచ్చన్న ఓడాయ వియ్యాలో ఒక్కడే మాయన్న వియ్యాలో సూసన్న ఓడాయ వియ్యాలో ఎట్లొత్తు సెల్లెల వియ్యాలో ఏరడ్డవాయ వియ్యాలో ఎట్లొత్తు సెల్లెల వియ్యాలో ఏరడ్డవాయ వియ్యాలో ఏరుకు ఎంపల్లు వియ్యాలో తలుపులడ్డామాయ వియ్యాలో ఏరుకు ఎంపల్లు వియ్యాలో తలుపులడ్డామాయ వియ్యాలో తలుపులకు తాళాలు వియ్యాలో ఎండిఏ శీలాలు వియ్యాలో తలుపులకు తాళాలు వియ్యాలో ఎండిఏ శీలాలు వియ్యాలో ఎండి శీలల కింద వియ్యాలో ఎలపత్రి చెట్టు వియ్యాలో ఎండి శీలల కింద వియ్యాలో ఎలపత్రి చెట్టు వియ్యాలో బతుకమ్మ పాటలు అనగానే బతుకమ్మ పాటలు అసలు బతుకమ్మ పండుగ గుర్తు చేసేటట్టు ఆడుతున్నారు మీరు బతుకమ్మ పాటలు. ఇప్పుడు బతుకమ్మ పండుగ వచ్చిందంటే మీరు రోజు ఇక్కడ నవరాత్రుల దగ్గర రోజు ఆడతారా లేకపోతే ఉట్టి బతుకమ్మ పండుగ రోజు ఆడతారా మీరు మీ పల్లెటూళ్ళలో? ఎలా పల్లెటూళ్ళలో అలా ఆడతారు బతుకమ్మల పండుగ అప్పుడు బతుకమ్మలు వేస్తారు వేసుకుంటూ ఆడతారు. అంటే రోజు ఆడతారా లేకపోతే బతుకమ్మల పండుగ నాడు? బతుకమ్మల పండుగ నాడే బతుకమ్మ పండుగ నాడే మస్తు ఆడుకుంటారు అన్నట్టు. మీరు ఇప్పటివరకే అన్నారు 3 పాటలు వాడినా అని చెప్పినారు. ఒకటి అమ్మ గురించి వాడినారు, ఒకటేమో తల్లయ్యే పాట అని చెప్పారు, ఇంకొకటి ఏదో పాట పాడతాను ఏదో పాట పాడినారని చెప్పారు కదా, తెల్ల తెల్ల లుంగి పాట. ఆ పాట మీరే వాడినారని అసలు బయటికి రాలేదు కదా? పాడినంగా వచ్చింది కదా. వచ్చిందా? అంటే మీరు పాడినట్టు ఎవరికి తెలియలేదు అన్నట్టు, అసలు ఆ పాట మీరు వాడినారు అన్నట్టు. ఒక్కసారి అక్క పాట. తెల్ల తెల్ల లుంగి గట్టి ఎటో పోయినవయ్యో నా బావ నా ముద్దుల బావ ఎటో పోయినవయ్యో ఓ బావ ఓ ముద్దుల బావ పక్క వాడల పంచాయతీ అయితే చెప్పా నేను పోయిన్నే ఓ పిల్ల ఓ రాదమ్మ చెప్పా నేను పోయిననే ఓ పిల్ల ఓ రాదమ్మ పంచాయి మీద మను వయ్య బదనామైతం నా బావ నా ముద్దుల బావ బదనామైతం ఓ బావ ఓ ముద్దుల బావ ఆడి పిల్ల పంచాయతీ అయితే వాదుకోను వైననే ఓ పిల్ల ఓ రాదమ్మ చెప్పా నేను వైననే ఓ పిల్ల ఓ రాదమ్మ వాడా వాడ చూసిన గాని ఏ వాడాల లేవయ్యో నా బావ నా ముద్దుల బావ ఏ వాడాల లేవయ్యో ఓ బావ ఓ ముద్దుల బావ కొమాటోరి వాడాలో నా కోలాలయ్యా పోయిననే ఓ పిల్ల ఓ రాదమ్మ కోలాలయ్యా పోయిననే ఓ పిల్ల ఓ రాదమ్మ కోలల మీద మన్నే పొయ్య కొట్లాటొస్తుంది నా బావ నా ముద్దుల బావ కొట్లాటొస్తుంది ఓ బావ ఓ ముద్దుల బావ కోలాలయ్య నేనే పోతే కొట్లాటేమీ లేదమ్మా ఓ పిల్ల ఓ రాదమ్మ నేనట్లాంటోని కాదమ్మా ఓ పిల్ల ఓ రాదమ్మ. ఇట్లా పాడుకుంటే వెళ్ళారు అన్నట్టు. మీకు ముందు ఏదైనా సినిమా ఛాన్స్లో పాడే అవకాశం వస్తే పాడతారా అక్క? పాడతారు. వచ్చినాయి ఇప్పటివరకు ఏమన్నా అవకాశాలు? అట్లా రాలేము, ఇంకా రాలేదు. సినిమా పాటలలో అవకాశం రాలే. ఇంకా రావాలని కోరుకుంటున్నాం కూడా మేమైతే, పూర్తి కోరుకుంటాం. ఇప్పుడు వచ్చిన పాటలలో పల్లె పాటలు కాకుండా ఫోక్ సాంగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు బయట సినిమాలలో కాకుండా ఈ ఛానల్స్లలో కూడా వస్తున్నాయి కదా, మీకు ఇష్టమైన పాట ఏదల్లా? వేరే ఎవరివైనా సరే.
అన్ని ఇష్టమేమా. అందులో ఏదైనా ఒక ఎన్ని ఇష్టం ఉన్నా కానీ అందులో ఒక మనకి ఇష్టమైన పాట ఎక్కువ ఉంటుంది కదా. అంటే అన్ని ఇష్టమే ఉంటాయమ్మా, ఎవరిదాన్ని అట్లే ఉండదు. మనకు జర మంచిగా అనిపిస్తే అన్ని ఇష్టమే అనిపిస్తాయి. అందరు వాడినే మంచిగానే ఉంటాయి. అసలు విన్నాం కదా రుక్మిణక్క పాటలు ఎంత బాగా పాడిందో. అసలు అక్క పాటలు వింటుంటేనైతే చాలా సంతోషంగా అనిపించింది. ధన్యవాదాలు అక్క, చాలా బాగా పాడారు. అసలు మీ పాటలు అసలు ఎంత బాగా పాడారంటే మేము మళ్ళీ మీ గొంతు మళ్ళీ త్వరలోనే వినాలని, మళ్ళీ ఒక వేరే పాటతో మళ్ళీ మా ముందుకు మీరు రావాలని త్వరగా కోరుకుంటున్నాం కూడా. థ్యాంక్ యూ.